బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వం కాపాడుకోవాలంటూ దాదాపు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఒక్క కల్చరల్కి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళకి సంబంధించిన ఆహార అలవాట్లు, కట్టు బొట్టు జీవన శైలి అన్నీ కూడా ఇక్కడ అబ్బురపరిచే విధంగా కూడా మనకు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి 8 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎలాంటి స్పెషలైజేషన్ ఉన్నాయో తెలుసుకుందాం. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి 8 రాష్ట్రాలకు సంబంధించి అయితే స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇష్టమాడిపల్లి నుంచి వచ్చాం మేడం, విజ్ఞాన కాలేజ్ నుంచి వచ్చాం. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది మేడం. మన భారతదేశము 28 రాష్ట్రాలతో ఉన్నది, కానీ ఈశాన్య రాష్ట్రాలని ప్రత్యేకమైన ఒక వైఖరితోని ఒక వైవిధ్యంతో ఉన్నది. ఇక్కడ మన హైదరాబాద్లో చేయడం ఎంతో సంతోషం ఉంది. ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ పెద్దవాళ్ళు కాకుండా చిన్నపిల్లల నుంచి పీజీ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చారు మేడం. ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ పెట్టాలని అనుకుంటున్నాం. ఇలాంటి పెట్టడం వల్ల ఏంటంటే మన భారతదేశంలోని ఐక్యత అనేది ఉంటుందన్నమాట. ప్రజల్లోని ఇప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా కాకుండా అంత భారతదేశం ఒకటి యూనిట్ అని ఉండే విధంగా ఈ ప్రోగ్రామ్ అని ఉంది మేడం. మన తెలంగాణ, మన కల్చర్, మన సంస్కృతి, మన సంప్రదాయాలు మనకు తెలుసు. సో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ కల్చర్ తెలుసుకోవాలంటే మనం ఆ రాష్ట్రాలకు వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా వెళ్ళకుండా ఇక్కడనే మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చూపించడం ఎట్లా అనిపిస్తూ ఉంది? ఏమేమి స్పెషలైజేషన్గా అనిపించింది మీకు? వీళ్ళు ఏంటంటే మేడం, వాళ్ళ డ్రెస్సింగ్ బాగుంది. మళ్ళీ వెదురు బొంగులు ఉంటాయి, దాంతో చేసే అల్లికలు కానీ, ఆ మ్యాట్లు కానీ, బొమ్మలు కానీ అవి బాగున్నాయి మేడం. ఇంకా అక్కడ ఉన్న కొన్ని చెప్పిన వంటకాలు కూడా స్పెషల్గా ఉన్నాయంట. అన్ని రకాల చెప్పి అది సిరిధాన్యాలు కానీ ఏదైనా వస్తువులు కూడా, అది విత్తనాలు కూడా డిఫరెంట్ ఉన్నాయి మేడం. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇదే ఫస్ట్ టైం వచ్చావా? ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళి ఇట్లా చూసావా? మన హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇక్కడ అన్ని రాష్ట్రాలు కలిపి చూడడం ఫస్ట్ టైం. ఇక్కడ ట్రెడిషనల్గా వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ కల్చర్, వాళ్ళ సింగింగ్, వాళ్ళ డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ప్రజెంట్ మనం సిక్కింకి సంబంధించి కూడా స్టాల్ దగ్గర ఉన్నాము. సో ఈ సిక్కిం కావచ్చు, దాంతోపాటు త్రిపుర కావచ్చు, ఇటు నాగాలాండ్ కావచ్చు, అరుణాచలం, అస్సాం, ఇట్లా దాదాపు 8 రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క సపరేట్గా ఒక్కొక్క స్టాల్ ఏర్పాటు చేసి వాటికి సంబంధించి కూడా ఇక్కడ చూసారు. ఒక్కసారి కూడా ఒక్కొక్క స్టాల్కి వెళ్ళి ఆ స్టాల్కి సంబంధించి కూడా ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం. భారతీయ కళా మహోత్సవంకి సంబంధించి ప్రజెంట్ నేను త్రిపుర స్టాల్లో ఉన్నాను. ఈ త్రిపురకు సంబంధించి కూడా ప్రతి ఒక్క అంటే ఏం స్పెషలైజేషన్ ఉంది ఆ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ కల్చర్కి సంబంధించి ఆ రాష్ట్రంలో ఎట్లాంటి వస్తువులు ఎక్కువగా వాళ్ళు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా ఈ స్టాల్లో అయితే పెట్టడం జరిగింది. ఎక్కువగా బాంబుకి సంబంధించి వస్తువులు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇంట్లో డెకరేషన్ పర్పస్ కావచ్చు, దాంతోపాటు డైనింగ్ టేబుల్లో పెట్టుకోవడానికి సో ప్రతి ఒక్క వస్తువు కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, చేతి వృత్తులకు సంబంధించి కూడా వాళ్ళు రెడీ చేసిన మేడ్ చేసిన వస్తువులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి కూడా ఇక్కడ కొంటూ ఉన్నారు. మరి ఈ స్టాల్కి సంబంధించి కూడా కొంతమంది మనతో పాటు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాము. సో త్రిపురకి సంబంధించి కూడా స్పెషలైజేషన్ ఏముంది, సో అక్కడ ఎట్లాంటి ఎక్కువగా దొరుకుతాయి, సో అవన్నీ కూడా తెలుసుకుందాము. వాట్ ఈస్ ది స్పెషలైజేషన్ ఆఫ్ త్రిపుర అండ్ వాట్ ఈస్ యువర్ కల్చర్ అండ్ వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్? Actually, in Tripura we have more of bamboos, rubber plant, and the farmers and the silk is there. So we have a rich culture there in Tripura. So here you can see all the crafts and the culture is going on outside, and the food is also there. So we are opportunity. It's a great opportunity that we are giving an opportunity to come here in Secunderabad in Rashtrapati Nilayam. How was the Hyderabad? It's very nice, charming. It's a quick tour to Charminar. It's very lovely. It's very colorful and nice people. Yeah, the hospitality is very good. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఎట్లాంటి వస్తువులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఎట్లాంటి వస్తువులు నచ్చుతూ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్రోడక్ట్స్ బై చేస్తున్నారో తెలుసుకుందాము. హాయ్, సో ఎలా అనిపిస్తుంది స్టాల్? త్రిపురకి సంబంధించిన స్టాల్ కావచ్చు, ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు నచ్చాయా? డిఫరెంట్గా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి. అంటే కొంటాం కొన పక్కన పెడితే అట్లీస్ట్ చూడడానికైనా బాగున్నాయి. బార్గెన్ చెప్పడం బాగలేదు, ఐటమ్స్ అయితే బాగున్నాయి. రేట్లు ఎట్లా ఉన్నాయి? మరి బార్గెన్ చెప్పడం బాగలేదు, రేట్ ఫిక్స్ అయినా తప్పలేదు, కానీ మనం చీట మోసపోకూడదు.
సో ఓవరాల్గా సో చూస్తూ ఉన్నాం కదా, దాదాపు 8 స్టేట్స్కి సంబంధించి కూడా అన్ని ప్రోడక్ట్స్ కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫుడ్కి సంబంధించి అన్నీ కూడా పెడతా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? ఫీల్ అయితే కొత్తగా ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ విజిట్ చేయాలంటే 7 స్టేట్స్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా అంటే అట్లీస్ట్ ఇక్కడ ట్రెడిషన్ ఎలా ఉంటుందో అవన్నీ అంటే మనం గ్రాప్ చేయొచ్చు ఇక్కడ. అన్ని చేతి వృత్తులకు సంబంధించి వాళ్ళు నేసి సపరేట్గా వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చారు కదా, ప్రోడక్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది? ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది అండ్ ప్రైజెస్ కూడా అబవ్ యావరేజ్గా ఉన్నాయి. అంటే నేను డిఫరెంట్ స్టాల్స్ వేరే దగ్గర స్టాల్స్ చూసాను, అక్కడ చెప్పేంత హెవీ ప్రైజెస్ అయితే ఇక్కడ చెప్పడం లేదు. అబవ్ యావరేజ్ కేటగిరీ నాకు అనిపిస్తుంది. అండ్ వాళ్ళు హట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు, అవి కూడా చూడడానికి అంటే యూనిక్గా కొత్తగా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను మిజోరాంకి సంబంధించిన స్టేట్కి సంబంధించిన స్టాల్లో ఉన్నాను. సో మిజోరాం స్టేట్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకి ఈ స్టాల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మరి ఎట్లాంటి వస్తువులు ఈ స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయి, వాళ్ళ స్టేట్కి సంబంధించిన స్పెషలైజేషన్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఆ స్టేట్కి సంబంధించిన నిర్వాహకులు. What is the specialization of your state and what is the specialization of this stall? Mizoram is very specialized in traditional textile and handmade items. So we have 5 GI products in our traditional mekla. So as we can see, there are so many GI products here, and then we also brought some GI foods. GI product which are food like miso chili and miso ginger, but as of now we are sold out. Here we are coordinated with Mizo traditional dance, that bamboo dance. So we are very lucky to be supported by the Mizo art and culture team. And then here we have so many products. We have so many organic products here. We are so lucky to say that here you can see different kind of items. Like there we can see bamboo weaving and traditional handloom weaving. Your opinion on this stall? About the stall at Rashtrapati Nilayam, we're very much encouraged. We hope it also happens again in other Rashtrapati. We would like to participate again and again. Hyderabad is awesome. It is many of us. It is our first time, so we expect to come again. చాలా వరకు వింటూ ఉంటాం జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు అని చెప్పేసి. చాలా వరకు జిఐ ట్యాగ్ అంటే కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్, ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దానికి సంబంధించి గుర్తింపు కోసం కూడా మనం ఇస్తూ ఉంటారు. అంటే చేనేతకు సంబంధించి కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఆనాటి కాలం సంబంధించిన వస్తువులు కావచ్చు, అవి అంతరించిపోకుండా వాటికంటూ ఒక గుర్తింపుతో పాటు అవి మార్కెట్లో కల్తీ కాకుండా నాణ్యతంగా ఉండాలని చెప్పేసి వేరే ప్రొడక్ట్స్ దానికి సంబంధించి రాకుండా కూడా ఈ జిఐ ట్యాగ్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. దాంతోపాటు దానికి సంబంధించి రేటుకు సంబంధించి కూడా ఇట్లాంటి ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్స్ అని ఇస్తూ ఉంటారు. మనం కూడా వింటూ ఉంటాం, మన తెలంగాణలో కూడా చాలా ప్రోడక్ట్స్, అంతెందుకు మన హైదరాబాద్ అలీం కావచ్చు, దాంతోపాటు చార్మినార్ బ్యాంగిల్స్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అలానే ఇక్కడ కూడా ఏదైతే 8 రాష్ట్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి జిఐ ట్యాగ్కి సంబంధించి ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఒక్కసారి కూడా మనం స్ట్రీమింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు 34 జిఐ ప్రొడక్ట్స్ సంబంధించి స్ట్రీమింగ్ కూడా ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం కదా మూంగా సిల్క్, అంటే మూంగా సిల్క్ అస్సాంకి సంబంధించి దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. దానికి సంబంధించి అయితే ఇక్కడ పెట్టారు. మరి మనతో పాటు ఈ స్టాల్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎన్ని జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ సంబంధించి ఇక్కడ పెట్టారో ఏంటో. భయ్యా, హాయ్ భయ్యా. I am from Assam. Okay, what is the specialization of this stall? How many products are there in this stall? Yeah, so there are lots of products in this stall. So we have around 34 GI Tech product here, and we have also live demo. So the GI Tech product include the bell metal craft from Sarthewari. There are Muga silk. Then there is Reignite textile from Tripura, from every state. Then you can see the live demonstration of the mask making of the largest river island, Majuli, world's largest river island. So from all the 8 states of Northeast India, people have come here. People are displaying their products, and we are also doing the selling also here itself. So the Aronai textiles from Boro, then the Dokhona from Boro tribe. Every GI Tech product is available here in this store. ఒకసారి కూడా మనం స్ట్రీమింగ్కి సంబంధించి కూడా చూస్తూ ఉన్నాం కదా. ప్రజెంట్ అయితే ఏదైతే ఉందో ఈ జిఐకి ట్యాబ్కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఇప్పుడు మూంగా సిల్క్ ఉంది, దీని గురించి తెలుసుకోవాలంటే కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటు మూంగా సిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ సౌత్ ఆఫ్టర్ సిల్క్ ఇన్ ది వరల్డ్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించి ఆల్ ప్రొడక్ట్స్, ఇప్పుడు మూంగా సిల్క్ ఉంది కావచ్చు, దాంతోపాటు బోడో ఏరీ సిల్క్ అని కావచ్చు, సో ఆల్ ప్రొడక్ట్స్, బెల్ మెటల్, దాంతోపాటు ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా మొజాలి మాస్క్ సంబంధించి కావచ్చు, మాస్క్ మేకింగ్ సంబంధించి కావచ్చు, ఇక్కడ ప్రొడక్ట్స్ ఏవైతే 24 ప్రొడక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి జిఐ
ట్రాక్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ విధంగా వాళ్ళు తెలుసుకునే విధంగానైతే ఇక్కడ మనకు స్ట్రీమింగ్ పెట్టారు. దాంతోపాటు లైవ్ డెమో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, టెర్రాకోటాకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. హ్యాండ్ క్రాఫ్ట్కి సంబంధించి కూడా వాళ్ళు మేకింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడే మేక్ చేసి కావచ్చు వాళ్ళు అమ్మడం కూడా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున వచ్చి తీసుకుంటా ఉన్నారు. లైవ్ డెమో అనేది మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. సో అట్లాంటిది కూడా అంటే టెర్రాకోటా చాలా వరకు ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఇన్ అస్సాంలో. సో అట్లాంటిది కూడా ఇక్కడ మనకు లైవ్ డెమో ఇవ్వడం, దాంతోపాటు ఇక్కడ ప్రజెంట్ పక్కన కూడా మనం ఒక స్టాల్ చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం, ఇది మాస్క్ మేకింగ్, ఇది కూడా GI ట్యాగ్ పొందిన ప్రోడక్టే. సో వాళ్ళు కూడా మాస్క్ మేకింగ్ అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు మేక్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఆల్ ప్రోడక్ట్స్ ఏవైతే GI ట్యాగ్కి సంబంధించి స్పెషలైజేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సో పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చి ఏవైతే GI ప్రోడక్ట్స్ ఉన్నాయో వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఆ GI ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు, దాంతోపాటు కూడా పర్చేజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రపతి నిలయంకి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. Manager Business Development in Northeastern Handicraft and Handloom Development Corporation. We are under the Ministry of Donor, that is Development of Northeastern Region. ఓకే మ్యామ్. సో వాట్ ఈస్ ది స్పెషలైజేషన్ ఆఫ్ దిస్ ఈవెంట్ భారతీయ కళా మహోత్సవం? So far, people from the southern part of the country are not being able to reach out or have not explored much of Northeast. So we thought, why not give them a flavor of Northeast in what better place than Rashtrapati Pratham Nilayam. How many members have participated in this expo? So we have got 231 numbers of artisans across all the northeastern regions, and there are another 230 numbers of cultural artists who are participating. ఈ ఎక్స్పోకి సంబంధించి ఎక్స్పో అనడం కంటే కూడా భారతీయ కళా మహోత్సవం మన సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వాన్ని కాపాడుకునే విధంగా కూడా ఈ వేడుకలు కొనసాగుతాయి ఉన్నాయి. మరి ఎంతమంది ఇప్పటివరకు విజిట్ చేశారు, దాంతోపాటు టైమింగ్స్ ఏంటి, ఎన్ని రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగున్నాయో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. సో వేడుకలు అయితే బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. సో పెద్ద ఎత్తున రష్ కూడా మాకు కనిపిస్తూ ఉంది. సో ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఇప్పటివరకు ఎంతమంది విజిట్ చేశారు మ్యామ్? చాలా బాగా జరుగుతూ ఉందండి. సెప్టెంబర్ 28న ఆనరబుల్ ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత 29th సండే కావటంతో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ డేన. అండ్ నిన్న సెకండ్ డే కూడాను చాలామంది స్కూల్స్ కూడా విజిట్ చేశారు, కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ విజిటింగ్. ఈరోజు కూడా మీరు చూసినట్లయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ పబ్లిక్ ఆర్ కమింగ్, దే ఆర్ బయింగ్ ఆల్సో. చాలా చక్కగా సేల్స్ జరుగుతున్నాయి. ఏదైతే ద ఆబ్జెక్టివ్ ఉందో నార్త్ ఈస్టర్న్ కల్చర్ ప్రమోషన్, ఆ అవేర్నెస్ జరుగుతూ ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు. బాగా సేల్స్ జరుగుతున్నాయి. మోర్ దాన్ 20,000 పీపుల్ విజిటెడ్ సో ఫార్. ఈ 2 రోజుల్లో జరిగింది ఇప్పటివరకు. సో టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి, దాంతోపాటు చాలా వరకు చూస్తున్నాం ప్రత్యేకంగా స్టాల్స్ కూడా ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఎంతమంది ఈ స్టాల్స్లో పార్టిసిపేట్ చేశారు? రాష్ట్రానికి సంబంధించి కళాకారులు కావచ్చు, చేనేత వృత్తులకు సంబంధించి వాళ్ళు కావచ్చు, ఎంతమంది ఉన్నారు? చేనేత వృత్తికారులు ప్రతి స్టేట్కి సంబంధించి వాళ్ళు ఒక 25 నుంచి 30 మంది ఒక్కొక్క స్టాల్లో ఉన్నారు. అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ని స్పెసిఫిక్గా దాని యొక్క నేత ఏంటి, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్టిస్ట్ నార్త్ ఈస్టర్న్ కల్చరల్ జోన్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా మోర్ దెన్ 200 ఆర్టిస్ట్ ఫ్రమ్ 12 o'clock నుంచి రాత్రి 8 గంటల వరకు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏమేమి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అనేది ఈవెంట్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం కంటిన్యూస్గా కల్చరల్ ఫెస్టివల్ ఒక పక్క జరుగుతూ ఉంది, ఒక పక్క పెవిలియన్స్లో విజిట్స్ అండ్ సేల్స్ జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నార్త్ ఈస్టర్న్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ యొక్క ఫుడ్ కూడా టేస్ట్ చేయడానికి కూడా ఫుడ్ కోర్ట్స్లో 15 ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ చూస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ అండి. ఓకే మ్యామ్. సో మొట్టమొదటిసారి కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో దాదాపు 8 రోజుల వరకు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎంతమంది వచ్చి విజిట్ చేసే అవకాశం ఉంది? వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ నంబర్ అండి. ఎందుకంటే మేము విన్నదాని ప్రకారము రేపటి నుంచి దసరా వెకేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. పిల్లలందరికీ ఎగ్జామ్స్ కంప్లీట్ కాబోతున్నాయి. సో లాట్స్ ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 1 lakh crowd ఇన్ దిస్ కమింగ్ డేస్ ఆల్సో. ఓకే మ్యామ్. సో ఓవరాల్గా 28 ఎప్పటి వరకు జరగనుంది, దాంతోపాటు టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి మేము మార్నింగ్ నుంచి? ఫస్ట్ థింగ్, దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఎంట్రీ. దెర్ ఈస్ నో టికెట్ అండ్ ఆల్, నో కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. కాకపోతే బుకింగ్ చేసుకోవాలి. visit.rashtrapatibhavan.gov.in అనేది రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ తెలియనట్లయినా కూడా డైరెక్ట్లీ దే కెన్ కమ్ డౌన్ హియర్. ఆన్ స్పాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. కియోస్క్ ఉన్నాము ప్రతి ప్లేస్లో. వీ హ్యావ్ మెనీ ఎమ్యూనిటీస్, క్లాక్ రూమ్స్ ఉన్నాయి అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ ఉంది. మార్నింగ్ 10 గంటల నుంచి రాత్రి 8 o'clock వరకు ఇది పబ్లిక్కి ఓపెన్ ఉంటుంది.
అండ్ October 6th is the లాస్ట్ డేట్. రాష్ట్రపతి నిలయంలో ఏదైతే ఏర్పాటు చేశారో భారతీయ కళా మహోత్సవ వేడుకలు అయితే బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా వచ్చి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ కూడా పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగానైతే రెస్పాన్స్ బాగుందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.